రీసెంట్ గా ఫస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ అలానే ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావచ్చు, సెకండ్ ఇయర్ స్టూడెంట్ కావచ్చు, థర్డ్ ఇయర్ స్టూడెంట్ కావచ్చు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా కావచ్చు. అసలు బీటెక్ స్టూడెంట్సే కాదు, ఎవరైనా కూడా డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఎంబీఏ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏంటంటే స్కిల్స్. స్కిల్స్ అంటే ఏంటి? అసలు ఆ స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలి? అసలు ఆ స్కిల్స్ నేర్చుకుంటే కంపెనీస్ లో ఎందుకు యూజ్ అవుతాయి? కంపెనీస్ ఎందుకు స్కిల్స్ కావాలి అంటారు అని ఈ డౌట్ అంతా కూడా చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తుంటారో వాళ్ళని మనం అడిగామనుకోండి, ఏం ప్రిపేర్ అవ్వాలి బ్రో ఇలా అని కూడా మనం అడిగామంటే వాళ్ళు ఒకటే చెప్తారు, స్కిల్స్ నేర్చుకో బ్రో అంటారు. బట్ స్కిల్స్ అంటే ఏంటి? స్కిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి? కంపెనీస్ కి ఎందుకు స్కిల్స్ కావాలి? ఇలా అంతా కూడా డౌట్ ఉంటుంది. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు, వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే స్కిల్స్ అంటే ఏంటి బ్రో, స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలి, ఇలా అన్న కూడా నన్ను అడిగారు. సో దానికోసం నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో క్లియర్ గా స్కిల్స్ అంటే ఏంటి, ఎందుకు స్కిల్స్ నేర్చుకోవాలి, అసలు కంపెనీస్ లో స్కిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి, ఇలా అంతా కూడా డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సిరీస్ ఏంటంటే ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా కూడా కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫ్రమ్ స్క్రాచ్ టు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఏం నేర్చుకోవాలి, అసలు ఏంటి, ఎందుకు ఈ స్కిల్స్ అవుతాయి, ఇలా అంతా కూడా నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్ లో పార్ట్ 1 ఈ వీడియో. ఈ పార్ట్ 1 వీడియోలో స్కిల్స్ అంటే ఏంటి, స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలి అండ్ అలానే కంపెనీస్ లో స్కిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి, ఇలా అంతా డీటెయిల్ గా నేను ఈ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్తాను. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏం నేర్చుకోవాలి, అసలు కాన్సెప్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇలా అంతా డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చేస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో, నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఈ సిరీస్ సక్సెస్ కావాలనుకుంటే మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. సో మీ నుంచి ఎలా సపోర్ట్ కావాలనుకుంటే, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోలేదో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేశాను గైస్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి. సో వాళ్ళకి క్లియర్ అండర్స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను కదా, సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ స్టాచ్యూ టు అడ్వాన్స్డ్ గా. మీరు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అంతా డీటెయిల్ నేను చెప్తాను. ఈ వీడియోలో ఏం చెప్తాను కూడా నేను చెప్పేశాను అంతా క్లియర్ గా. సో మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉంటే ఈ సిరీస్ కొంచెం రీచ్ అవుతుంది అండ్ అలానే కొంచెం సక్సెస్ అవుతుంది ఈ సిరీస్ ని. ఈ సిరీస్ సక్సెస్ కోసమే నేను ఇప్పుడు చూస్తున్నాను. మీలాంటి స్టూడెంట్స్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈ వీడియోని రీచ్ అవ్వాలి కాబట్టి మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే. ఓకే గైస్, ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ స్కిల్స్ అంటే ఏంటి, స్కిల్స్ అంటే ఏంటి క్లియర్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు నార్మల్ గా ఒక స్టూడెంట్, ఎవరికైనా స్టూడెంట్ కి, స్కూల్ స్టూడెంట్ కావచ్చు, ఇంటర్ స్టూడెంట్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్ కావచ్చు, స్కిల్స్ మీనింగ్ తెలుసు. స్కిల్స్ మీనింగ్ తెలుసు అండ్ అలానే స్కిల్స్ అంటే ఏంటి అని క్లియర్ గా తెలుసు. స్కిల్ అంటే ఏంటో తెలుసు. బట్ ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ సైడ్ వస్తామో అప్పుడు స్కిల్స్ అంటే ఏంటో రియల్ మీనింగ్ కూడా తెలియదు చాలా మంది స్టూడెంట్స్ కి. ఎందుకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, దానికే ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్కిల్స్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. రియల్ టైం ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఒక బైక్ డ్రైవింగ్ చేస్తున్నావు. బైక్ డ్రైవింగ్ చేసేది ఒక స్కిల్, అంటే నీకు ఒక ఎబిలిటీ ఉంది. ఇక్కడ స్కిల్ కు మీనింగ్ ఏంటంటే, ఒక స్కిల్ కు మీనింగ్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది స్కిల్. ఎబిలిటీ అనుకోండి, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ స్కిల్ ఉన్నట్టు. ఇప్పుడు బైక్ రైడింగ్ చేస్తున్నావు. సో ఫస్ట్ లో ఎలా ఉండింది, అందరూ వాకింగ్ చేసేవాళ్ళు, అంటే బైక్ రైడింగ్ వాళ్ళకి రాదు కాబట్టి వాకింగ్ చేసుకుంటా వెళ్ళాలి. సో నెక్స్ట్ డెవలప్ అంటే టైం సేవ్ అవ్వడానికి అండ్ అలానే కొంచెం ఈజీగా ఉండేదానికి ఇప్పుడు బైక్ రైడింగ్ స్కిల్స్ నేర్చుకున్నాం. అంటే మనం బైక్ రైడ్ చేసేదానికి స్కిల్ నేర్చుకున్నాం. సో ఇది బాయ్స్ కి అనుకోండి, బాయ్స్ కి అండర్స్టాండ్ అయ్యే వాళ్ళు బాయ్స్ చెప్పాను. ఇప్పుడు గర్ల్స్ కి అండర్స్టాండ్ అయ్యే వాళ్ళు గర్ల్స్ కి చెప్తాను చూడండి, ఎవరైతే గర్ల్స్ చూస్తున్నా వాళ్ళకి. సో నార్మల్ గా మీరు ఫంక్షన్స్ కి అండ్ అలానే నార్మల్ కూడా యూజ్ చేస్తుంటారు మెహందీ. ఈ మెహందీలో కూడా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి. బట్ ఎవరైతే పర్ఫెక్ట్ గా అండ్ అట్రాక్టివ్ గా ఎవరైతే వేస్తారో వాళ్ళకి స్కిల్ ఉన్నట్టు. అంటే మెహందీలో ఆర్ట్ చేయడానికి వాళ్ళకి ఆ స్కిల్ ఉన్నట్టు, మెహందీ ఆర్ట్ చేయడం కూడా ఒక స్కిల్, ఆ డిజైన్ కూడా ఒక స్కిల్. నార్మల్ గా కొంతమంది అమ్మాయిలకి అయితే అసలు మెహందీ పెట్టడం కొంతమందికి రాదు, ఇంకొంతమందికి అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే వాళ్ళకి అక్కడ స్కిల్ ఉన్నట్టు. ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నారు. ప్రాబ్లం అంటే వాళ్ళకి హెయిర్ మీద కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలని అదే ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఎవరైతే డిజైన్ చేస్తున్నారో అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి దాన్ని స్కిల్ అంటాం. అంటే క్లియర్ గా వన్ లైన్ లో చెప్పాలంటే ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేసేదాన్ని స్కిల్ అంటారు. అంటే ఆ ఎబిలిటీ అతనిలో ఉంటే దాన్ని స్కిల్ అంటారు. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను స్కిల్ అంటే ఏంటో. ఇప్పుడు నేను క్లియర్ గా స్కిల్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు
స్కిల్స్ ఎందుకు కంపెనీస్ లో యూజ్ అవుతాయి, అసలు ఎందుకు స్కిల్స్ నేర్చుకోవాలి, దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్కిల్స్ కంపెనీస్ లో ఎందుకు యూజ్ అవుతాయంటే రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆ రియల్ టైం ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా చూసారంటే క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు కంపెనీ స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నారని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళు ఉన్నారు. సో అమెజాన్ లేనప్పుడు, అమెజాన్ ఒకటే కాదు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ లేనప్పుడు ఎలా క్లాత్స్ బై చేసేవాళ్ళు, క్లాత్సే కాదు ఏదైనా కూడా ఒక థింగ్ బై చేయాలంటే మనం నార్మల్ గా మనం షాప్స్ కి వెళ్ళేవాళ్ళం. సో షాప్స్ కి వెళ్ళేవాళ్ళం అండ్ అలానే విలేజెస్ లో అయితే కొన్ని షాప్స్ ఉండవు. ఆ షాప్స్ లేనప్పుడు టౌన్ కి వెళ్ళేవాళ్ళు విలేజ్ వాళ్ళు. అప్పుడు టైం ఎక్కువ అవుతుంది అండ్ అలానే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటే ట్రావెల్ కి అమౌంట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి అమెజాన్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా షాపింగ్ వాళ్ళు కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆన్లైన్ షాపింగ్ అనేది ఒకటి పెట్టారు. సో ఎప్పుడైతే ఆన్లైన్ షాపింగ్ పెట్టారో విలేజెస్ కానీ ఎవరైతే టైం లేదో అంటే షాప్ కి వెళ్ళి బై చేసే అంత టైం లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో షాపింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాడు. ప్రాబ్లం ఏంటి, టైం సేవ్ చేశాడు. అంటే ఎవరైతే వెళ్ళలేరు విలేజ్ వాళ్ళు వాళ్ళకి అదో ప్రాబ్లం సాల్వ్ చేశాడు అండ్ టైం ఎవరికైతే లేదో వాళ్ళకి ఒక ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఇక్కడ ఇదే స్కిల్ అంటారు. ఎలా స్కిల్, ఎందుకు మీరు స్కిల్ అంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాడు. అంటే ఈ స్కిల్ ఏంటి, స్కిల్ ఏంటంటే ఇన్నోవేటివ్ గా థింక్ చేశాడు. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది థింక్ చేశాడు అమెజాన్ వాళ్ళు. అమెజాన్ వాళ్ళు ఒకరే కాదు ఎవరైనా కూడా ఫ్లిప్కార్ట్ కావచ్చు, నెక్స్ట్ అండ్ అలానే మీషో కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంతా కూడా ఫస్ట్ ఒకటి వచ్చింది, ఆ తర్వాత దానికి ఎగ్జిస్టింగ్ కాకుండా న్యూ ఇన్నోవేటివ్ గా దాంట్లోనే మళ్ళీ డెవలప్ చేశారు. అండ్ అలానే ఫస్ట్ ఎవరైతే వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళకి ఇన్నోవేటివ్ స్కిల్ ఉన్నట్టు, అంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిన స్కిల్ వాళ్ళకు ఉంది, అంటే అది స్కిల్. సో ఇప్పుడు సేమ్ కంపెనీస్ లో కూడా ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఎవరికైనా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ముందు మనకి లెటర్స్ లో రాసి ఆ లెటర్స్ వాళ్ళకి షేర్ చేసేవాళ్ళం. అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఆ లెటర్ రాసిన తర్వాత కొన్ని 7 డేస్ తర్వాత 10 డేస్ తర్వాత అలా ఆ లెటర్ అనేది వెళ్ళేది పోస్ట్ ఆఫీస్ ద్వారా. బట్ ఇప్పుడు ఒక చిన్న కమ్యూనికేషన్ కూడా ఫోన్లలో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి థింక్ చేశాడు, ఇన్నోవేటివ్ థింక్ చేసి వాళ్ళు ఆ స్కిల్ ని, అంటే స్కిల్ అంటే ఇక్కడ ఇన్నోవేటివ్ గా థింక్ చేయడం. సో ఇన్నోవేటివ్ గా థింక్ చేయడం దాన్ని స్కిల్ అన్నారు అండ్ దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన దానికి స్కిల్ అంటారు. అప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా చాలా ఎంప్లాయీస్ అనేది వాళ్ళు వర్క్ చేసి ఉంటారు. ఎవరైతే వర్క్ చేసి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఉంటారు. వాళ్ళు అక్కడ అంటే ఇప్పుడు అమెజాన్ వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఆ వర్క్ ని. బట్ డెలివరీ చేసేదానికి కొంతమంది వాళ్ళు కావాలి కదా. సో ఇప్పుడు ఎవరైతే డెలివరీ చేస్తున్నారో వాళ్ళ స్కిల్ ఏంటి, రైడింగ్. అంటే రైడింగ్ చేసి మీకు అక్కడ ప్రొడక్ట్ అనేది ఇస్తున్నారు, వాళ్ళ స్కిల్ ప్రొడక్ట్ అనేది. సో ఎవరైతే అమెజాన్ ని ఫస్ట్ తీసుకొచ్చాడు ఇన్నోవేటివ్ గా, అతనికి ఏ స్కిల్ ఉంది, ఇన్నోవేటివ్ గా థింక్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్ అతనిలో ఉంది. ఇప్పుడు క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్కిల్ అంటే ఏంటి, అసలు స్కిల్స్ ఎందుకు కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఒక కంపెనీలో కాదు ఏ కంపెనీలో కూడా ఇప్పుడు ఇన్నోవేటివ్ గా థింక్ చేయాలని చూస్తూనే ఉన్నారు. ముందు ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ కాకుండా ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తున్నారు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి స్కిల్స్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఎవరైతే సాల్వ్ చేసే వాళ్ళకి ఎబిలిటీ ఉందో వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నట్టు, ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళని కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పాలంటే ఒకటి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి స్కిల్స్ ఎందుకు యూజ్ అవుతాయని కూడా నేను చెప్పాను. బట్ ఇంకా క్లియర్ గా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకా క్లియర్ గా ఎలా చెప్పాలంటే ఇప్పుడు రియల్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, స్టడీస్ లో కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ కూడా తెలియకపోవచ్చు ఎలా ఏంటి స్టార్ట్ చేయాలి, అసలు స్కిల్స్ ఏంటి కూడా తెలియకపోవచ్చు. ఆ ప్రాబ్లమ్ ని ఇప్పుడు సాల్వ్ చేయడానికి నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయాలంటే నేను ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాను. ఆ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నేను నా స్కిల్స్ అంటే నేను ఎక్స్ప్లోర్ చేసే స్కిల్ నా దగ్గర ఉంది కాబట్టి ఆ స్కిల్ ద్వారా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది నా స్కిల్ అనుకోండి. సో నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తున్నాను, నేనేదో గొప్ప అని నేను చెప్పట్లేదు, నేనేదో క్లియర్ గా చెప్తున్నాను మీకు అండర్స్టాండ్ అయ్యే వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. నాది స్కిల్ ఇది నా స్కిల్. సో అలాగా స్కిల్స్ కొన్ని కావాలి. సో కంపెనీస్ ఎందుకు కావాలని కూడా నేను క్లియర్ గా చెప్పాను రియల్ టైం ఎగ్జాంపుల్. అది ఒక ప్రాబ్లం అనుకోండి. సో అప్పుడు ఇన్నోవేటివ్ గా థింక్ చేశాడు. బట్ ఇప్పుడు కంపెనీస్ లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కంప్లీట్ చేయాలంటే, ఒక బైక్ మనం రెడీ చేయాలనుకుంటే దాంట్లో ఎన్ని పార్ట్స్ రెడీ చేయాలి అండ్ అలానే ఇప్పుడు ఫస్ట్ డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక బైక్ ని డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు. డెవలప్ చేసిన తర్వాత నువ్వు కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది బైక్ లో, ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి కొంతమంది ఉంటారు. రిపేర్ షాప్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి. సో ఇప్పుడు డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి చూడండి. డెవలప్ చేసిన వాళ్ళు ఒకరు, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి వీళ్ళు ఒకరు. ఇలా కొన్ని రోల్స్ ఉన్నాయి, డిఫరెంట్ రోల్స్. సేమ్ అలానే ఐటీ కంపెనీస్ లో కూడా ఏ కంపెనీలో కూడా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డెవలపర్స్ ఉంటారు, టెస్టియన్ అని కొంతమంది ఉంటారు,
సో ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ రోల్స్ కి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ అనుకోండి. అంటే ఎవరైతే డెవలప్ చేసినా వాళ్ళ ఆ డెవలపర్ రోల్ అనుకోండి. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వాళ్ళకే కావాల్సిన స్కిల్స్ అనేది కొన్ని ఉంటాయి. ఒక పార్ట్ ఉంటుంది. సో ఇంకొకటి ఎవరైతే టెస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వాళ్ళకుంటాయి. ఇంకా ఎవరైతే మేనేజ్ చేశారో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ చేసిన తర్వాత మేనేజ్ చేయాలి దాన్ని. సో మేనేజ్ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మేనేజ్ చేయడం స్కిల్స్ కూడా కావాలి. డెవలప్ చేసే వాళ్ళకి డెవలపర్ స్కిల్స్ కావాలి. అండ్ అలానే మేనేజ్ చేసే వాళ్ళకి మేనేజ్ స్కిల్స్ కావాలి. అండ్ టెస్ట్ చేసే వాళ్ళకి టెస్ట్ స్కిల్స్ కావాలి. డిఫరెంట్ రోల్స్ కి డిఫరెంట్ రోల్స్ కావాలి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఈ స్కిల్స్ నేర్చుకోండి, ఆ స్కిల్స్ నేర్చుకోండి నేను డైరెక్ట్ గా చెప్పేస్తే మీ కెరియర్ ని నేను డిసైడ్ చేసినట్టు అవుతుంది. అలా కాకూడదు. మీ కెరియర్ ని మీరే డిసైడ్ చేసుకోవాలి. మీకు ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అసలు నా టాలెంట్ ఏంటి, నా స్కిల్ ఏంటి అని నువ్వే థింక్ చేసుకోవాలి. థింక్ చేసుకున్న తర్వాత ఒక రోల్ పర్ఫెక్ట్ అయినాక, ఒక డొమైన్ కి నువ్వు షిఫ్ట్ అయినాక అక్కడే నువ్వు అడ్వాన్స్డ్ గా నేర్చుకోవాలి. అడ్వాన్స్డ్ గా నేర్చుకొని ఆ డొమైన్ లోనే పర్ఫెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు ఒకవేళ షిఫ్ట్ అవ్వాలనుకుంటే న్యూ టెక్నాలజీస్ నేర్చుకొని మళ్ళీ షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనకి ఏఐ లేదు. ఏఐ లేనప్పుడు కొంతమంది డెవలపర్స్ అనేది కూడా ఫస్ట్ థింగ్స్ అనేది నేర్చుకుని ఉంటారు కొన్ని. ఆ తర్వాత ఏఐ వచ్చిన తర్వాత ఏఐ షిఫ్ట్ అయ్యారు కొంతమంది. షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు? ఏఐ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి స్కిల్స్ ఏవేవి కావాలో ఆ స్కిల్స్ వాళ్ళు నేర్చుకుని ఆ స్కిల్స్ ని వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఏఐకి షిఫ్ట్ అయిపోయారు. సేమ్ అలానే మీరు కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఏదైనా ఒక డొమైన్ ని మీరు నేర్చుకున్న తర్వాత దాంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కూడా షిఫ్ట్ అవ్వచ్చు న్యూ టెక్నాలజీస్ నేర్చుకొని. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ కెరియర్ ని మీరు డిసైడ్ చేసుకోవాలనుకుంటే మీ రోల్ ఏంటి, అసలు నాకు కావాల్సిన డొమైన్ ఏంటి, ఇలా అన్ని కూడా మీరే ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా కూడా నువ్వు ఒక బిగినర్ లెవెల్లో స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే నీ డొమైన్ నువ్వు చూస్ చేసుకోవాలి. నీ డొమైన్ ని నువ్వు చూస్ చేసుకుంటేనే ఆ తర్వాత నువ్వు దానికి ఆ డొమైన్ కి ఏ స్కిల్స్ కావాలి అనేది నువ్వు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ కి ఏ స్కిల్స్ కావాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను. నేను ఇప్పుడు డెవలపర్ కావాలనుకుంటున్నాను. ఆ డెవలపర్ కావాల్సిన స్కిల్స్ ఏంటి నన్ను అడిగితే అప్పుడు నేను డెవలపర్ కావాల్సిన స్కిల్స్ నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు వచ్చి నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలనుకుంటున్నాను, నాకు స్కిల్స్ చెప్పు అంటే నేను ఏ స్కిల్స్ చెప్పాలి, ఏ రోల్ కి స్కిల్స్ చెప్పాలి? అది కాదు కదా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఒక డొమైన్ చూస్ చేసుకున్నావు అనుకుంటే డెవలపర్ కానీ, టెస్టర్ కానీ, మేనేజ్ చేసేదానికి కానీ ఇలా ఒక డొమైన్ నువ్వు చూస్ చేసుకున్నావు అంటే ఆ డొమైన్ కి నాకు స్కిల్స్ చెప్పు బ్రో అంటే నేను అప్పుడు స్కిల్స్ చెప్తా. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అసలు ఏం స్కిల్స్ నేర్చుకుంటే నువ్వు కంపెనీస్ లో యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా నేను చెప్తా. ఫస్ట్ మీరు ఒక డొమైన్ ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీకు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనేది కూడా మీకు క్లియర్ గా తెలియదు. సో ఇది మనకి స్టెప్ 1 ఒక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే. ఇప్పుడు ఇది క్లియర్ గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఫస్ట్ 1 చెప్పేసాను స్కిల్ అంటే ఏంటి, అసలు స్కిల్స్ ఎందుకు కంపెనీస్ లో యూజ్ అవుతాయని క్లియర్ గా చెప్పేసాను. ఇంకొకటి మనం ఇప్పుడు వద్దాం, అసలు స్కిల్స్ మ్యాటర్స్ ఎందుకు బ్రో. ఇప్పుడు మనం బీటెక్ ఎందుకు కంప్లీట్ చేయాలి కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ అనుకోండి, 2 స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి. ఈ స్టూడెంట్ ఏ టోటల్ కోర్స్ కంప్లీట్ చేసేసి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాడు. ఈ స్టూడెంట్ బి ఏం చేశాడు, హాఫ్ కోర్స్ కంప్లీట్ చేశాడు. హాఫ్ కోర్స్ కంప్లీట్ చేసిన దానికి సర్టిఫికేట్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇతడు ఎవరైతే ఫుల్ గా కంప్లీట్ చేసిన ఏ స్టూడెంట్ ఉన్నాడో, ఫుల్ గా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నాడో, ఇతడు ఏం చేశాడు, అక్కడ ఏదైతే వాళ్ళ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఉన్నాయో దాన్నే మైండ్ లో పెట్టుకునేసాడు. ఇన్నోవేటివ్ గా థింక్ చేయలేకపోయాడు. ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఆ కోర్స్ కంప్లీట్ చేసిన దాంట్లో ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ లో ఇంకో దాంట్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అక్కడ ఇన్నోవేటివ్ గా థింక్ లేదు. బట్ అదే సొల్యూషన్ మళ్ళీ ఇంకో దాంట్లో నువ్వు పెడితే అప్పుడు మీనింగ్ దానికి ఏం ఉండదు, పర్పస్ ఏం ఉండదు. అదే సొల్యూషన్ అంటే ఎవరు యూజ్ చేస్తారు దాన్ని, ఉండదు కదా. అట్లా కాకుండా ఈ స్టూడెంట్ బి ఏం చేశాడంటే హాఫ్ కోర్సే కంప్లీట్ చేశాడు. హాఫ్ కోర్స్ కంప్లీట్ చేసి స్కిల్స్ ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ కోర్స్ లో ఉన్న సొల్యూషన్ కాకుండా ఆ సేమ్ ప్రాబ్లమ్ నే ఇంకో డిఫరెంట్ వేలో ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇంకో సొల్యూషన్ ఏమైనా ఉందా అని ఈ స్టూడెంట్ తను ఫస్ట్ ఇన్నోవేటివ్ గా థింక్ చేసి ఇది సాల్వ్ చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో జాబ్ ఎవరికి ఇస్తారు, కోర్స్ కంప్లీట్ చేసిన వానికా లేకపోతే న్యూ స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకా? 100% న్యూ స్కిల్స్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళకే జాబ్ ఇస్తారు. ఇది 100%. సో ఇక్కడ కూడా సిజిపిఐ కూడా ఉండాలి. బట్ సిజిపిఐ ప్లస్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది. సో నేను స్టెప్ అని చెప్పాను, క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఆ డొమైన్ కి కావాల్సిన స్కిల్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్ గా. ఓకేనా గైస్? సో అండ్ అలానే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అండ్ అలానే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ అలానే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయ్యి పెట్టుకోండి. చాలా అప్డేట్స్ అనేది అందులో ఇస్తుంటారు. నెక్స్ట్ పార్ట్ 2, ఈ సిరీస్ లో పార్ట్ 2 లో ఇప్పుడు ఏ రోల్ కావాల్సిన కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అండ్ అలానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఇలా డీటెయిల్ గా నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చేస్తాను.
సో ఈ పార్ట్ 1 వీడియో మీకు నచ్చినట్టయితే ఈ పార్ట్ 1 వీడియో కామెంట్స్ లో మీకు ఏమర్థమైంది, అసలు మీకు హెల్ప్ అయిందా అనే దాని గురించి కొంచెం కామెంట్ చేయండి. కొంచెం కామెంట్ చేస్తే మీకు అర్థమైందా లేదా అనే దానికి నేను క్లియర్ గా నాకు తెలుస్తుంది. అండ్ అలానే ఏదైనా ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలనుకుంటే ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్ లో ఇవ్వచ్చు. నేనేమైనా డెవలప్ చేసుకోవాలా ఇదన్నీ కూడా నాకు చెప్తే నేను అన్ని కూడా డెవలప్ చేసుకుంటాను. అండ్ అలానే నెక్స్ట్ నేను ఏదైనా మిస్టేక్స్ ఇప్పుడు ఈ వీడియో చేసింటే ఆ మిస్టేక్ చేయకుండా నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఓకే గైస్, మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సిరీస్ లో పార్ట్ 2 లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా స్కిల్స్ అంటే ఏంటి ఇలా కన్ఫ్యూజన్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై.